వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు బెల్లం గవ్వలు తయారు చేసుకున్నాం. ఈ గవ్వలు కరకరలాడుతూ తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ముందుగా పిండి కలుపుకుందాం. పెద్ద గిన్నెలో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు ఉప్మా రవ్వ, 1/2 కప్పు కంటే కొంచెం తక్కువగా షుగరు, కొద్దిగా ఉప్పు, 1/2 కప్పు వేడిగా ఉన్న నెయ్యి వేసి కలపాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలాగా గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. ఇలా కలిపాక మూత పెట్టి పిండిని 1/2 గంట నాననివ్వాలి. పిండి నానిన తర్వాత చిన్న ఉండలు చేసి రెడీగా పెట్టుకుందాం. చిన్న ఉండలైతే గవ్వలు పలుచగా ఉండి చక్కగా వేగుతాయి. తర్వాత ఈ గవ్వల చెక్క మీద పిండిని పెట్టి ఇలా బొటన వేలుతో సున్నితంగా వత్తాలి. గవ్వలు చక్కని షేపులో ఉంటాయి. గవ్వల చెక్క మన ఇంట్లో లేకపోతే ఫోర్కు మీద కూడా చాలా సులభంగా గవ్వలు వత్తుకోవచ్చు. లేదా పిండి వంటలు చేసుకునే గంటె మీద కూడా గవ్వలు వత్తుకోవచ్చండి. ఇలా ఎన్ని గవ్వలైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. గవ్వలన్నీ ఇలా రెడీ చేసుకుని బెల్లం పాకం తయారు చేసుకుందాం. ఒక గిన్నెలో కప్పు తురిమిన బెల్లం వేసి కొద్దిగా నీళ్లు కలిపి పాకం తయారు చేసుకోవాలి. బెల్లం పాకంలో 1 స్పూను యాలక పొడి వేసి కలపాలి. తీగ పాకం వచ్చే వరకు ఉడకనివ్వాలి. మరీ గట్టి పాకం రాకుండా చూసుకోవాలి. తర్వాత బెల్లంలో ఒక్కొక్కసారి ఇసుక ఉంటుంది, పాకం వడకట్టుకోవాలండి. ఇప్పుడు పాకం రెడీ అయింది. గవ్వలు వేపుకుందాం. వేడిగా ఉన్న నూనెలో గవ్వలు వేసి వేపాలి. నూనెలో గవ్వలు ఎక్కువగా వేసి మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. నెయ్యి వేసి పిండిని కలుపుతాం కాబట్టి గవ్వలు ఒకదానికొకటి అంటుకోవండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు నెమ్మదిగా వేగనివ్వాలి. ఇలా వేగాక తీసి ఒక బౌల్లో వేసుకుందాం. మిగిలిన అన్ని గవ్వలు కూడా ఇలాగే వేపుకొని బౌల్లో వేసుకుందాం. తర్వాత ఈ గవ్వలు వేడిగా ఉన్న బెల్లం పాకంలో వేసి కలుపుకోవాలి. బాగా కలిపాక ప్లేట్లో వేసి ఆరనివ్వాలి. కరకరలాడుతూ అందరికీ నచ్చే బెల్లం గవ్వలు రెడీ అయ్యాయండి. చల్లారాక బాక్స్లో వేసి స్టోర్ చేసుకుందాం. చాలా రుచిగా ఉండే ఈ గవ్వలు 20 రోజుల వరకు తినడానికి చాలా ఫ్రెష్గా ఉంటాయి.